నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈ రోజు చిన్నకొదంగొళ్ళ గ్రామం రత్తారెడ్డి గారి చేను దగ్గరకు వచ్చానండి. రత్తారెడ్డి గారి చేలో ఇది ఎకరం చేను. ఇప్పటికి ఖచ్చితంగా 4 కట్టలు మాత్రమే ఫర్టిలైజర్ పెట్టారు. ఇప్పుడు ఒకసారి ఈ తోట ఎంత హైట్ ఉంది, ఎంత కలర్ ఉంది, ఈ చేను ఎంత ఫ్లవరింగ్ ఉంది, ఎంత పూతమేనుంది, ఈ చేలో నల్లి కానీ తామర పురుగు కానీ తెల్లదం కానీ ఏమైనా ఉన్నాయా ప్రజెంట్ ఒకసారి చూడండి. చేను రంగు చూడండి ఒకసారి. ఈ చేను 4 మూల చూడండి ఏ రంగు ఉందో. చేను ఇదండి. చేలో ఫ్లవరింగ్ ఒక్కసారి చూడండి. ఇప్పుడు పూత, పిందె, ఫ్లవరింగ్, చెట్టు స్టేజ్ కరెక్ట్ గా 3.5-4 అడుగులు హైట్ ఉంది. ఇప్పుడు మంచిగా ఈ చైన్ ఇట్లా గనక మెయింటైన్ చేస్తే కరెక్ట్ గా ఇంకొక 15 డేస్ లేక 20 డేస్ లో, ఎందుకంటే పూత వచ్చినాక అది కాయగా మారటానికి 15 రోజులు టైం పట్టింది. ఈ లోపు డ్రాప్ కాకుండా అది కాయగా మారి అది కాయ సైజ్ వచ్చే లోపల కరెక్ట్ 25 డేస్ పట్టింది. ఈ లోపు ఇది మొత్తం పిన్ అయింది చూడండి. ప్రజెంట్ ఇవి మొత్తం పిందెలు అన్నమాట. ఒక 15 డేస్ తర్వాత లేక ఆఫ్టర్ 20 డేస్ తర్వాత ఈ పట్టెలు మొత్తం కమ్మకు పోయి మాక్సిమం ఎకరానికి 20-25 క్వింటాలు ఒక్కటే కబ్బడిద్ది 100%. చేను ఇట్లా గనక 2 మంత్స్ కనుక మెయింటైన్ చేయగలిగితే ప్రతి ఒక్క రైతు ఎకరం 50 క్వింటాలు ఎట్లా అవుతాయంటే, ఇట్లాంటి చేను ఉంటే ఇట్లా గనక మెయింటైన్ చేయగలిగితే, ఇట్లా టైం టు టైం మెడిసిన్ కనుక వాడగలిగినట్టే, ఇప్పుడు మనం ఈ చేలో హ్యూమిక్ పొటాష్ పెట్టి కరెక్ట్ గా 50 రోజులు అవుతుంది. ఇంకొక 15-20 రోజులు కాదు, మనం 60 డేస్ పని చేస్తున్నాం. కానీ 70-80 రోజులు ముందు పెట్టే పని ఉండదు. దానికి నిదర్శనం ఈ చేను. అందువల్ల ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ మొక్క దశలోనే కింద వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి ఇస్తే మొక్క ఈ రకంగా ఎదుగుదల వచ్చి మొక్క ఆరోగ్యంగా ఉండి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 15 డేస్ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ చేలో కలుద్దామండి.